హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? మనం 140 సంవత్సరాలు ఎలా బతకాలి అని చాట్‌జీపీటీని అడిగితే అది అనాలిసిస్ చేసి కొన్ని ఆన్సర్స్ ఇచ్చిందనమాట. అది ఏం చెప్పిందంటే మెయిన్‌గా మనం ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. నువ్వు తినే ఫుడ్ గానీ, నువ్వు వేరే ఆటిల మీద దేని మీద డిపెండెంట్ అవ్వదు. నువ్వు స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల కార్టిజోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతదంట. ఆ హార్మోన్ అనేది మన బ్లడ్ వెసల్స్‌ని, బ్రెయిన్‌ని అన్నిటిని డ్యామేజ్ చేస్తదంట. అందుకని చెప్పి స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి అని చెప్పిందనమాట. అంటే కొన్ని ఏరియాస్‌లో స్ట్రెస్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు అని చెప్పిందనమాట. ఇది కొన్ని రూల్స్ కూడా చెప్పిందనమాట. ఏంటి అంటే, నీకు నచ్చింది చెయ్యకపోతే నువ్వు 10-15 ఇయర్స్ లైఫ్ అనేది తగ్గిపోతుందంట. అదే రూల్ 1. రూల్ 2 ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు సంపాదించింది ఇప్పుడు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు నీకేదైనా ప్లాన్ ఉంటే ఇప్పుడు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఆ ఎంజాయ్‌మెంట్‌ని దాసుకోవద్దు అనేది చెప్పిందనమాట రూల్ 2. రూల్ 3 ఏంటి అంటే, నీకు ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ కానీ ఎక్కువ మంది ఉంటే, నువ్వు నీకు ఒక 10-15 ఇయర్స్ లైఫ్ అనేది పెరుగుతుందంట. అదే నువ్వు లోన్‌లీగా ఉంటే ఒక్క రోజుకి 15 సిగరెట్లు తాగుతున్న వాళ్ళతో సమానం అంట. రూల్ 4 ఏంటి అంటే, నువ్వు ఒక పర్పస్ మీద, ఒక మిషన్ మీద వర్క్ చేస్తున్నావు అంటే, నీ లైఫ్ స్పాన్ అనేది యావరేజ్‌గా ఒక 7 ఇయర్స్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందంట. దాన్ని జపాన్‌లో ఇకిగాయ్ అంటారంట. రూల్ 5 ఏంటి అంటే, నువ్వు ఎక్కువ హెల్త్ మీద ఫోకస్ చేయటం, లైక్ ఎక్కువ సేపు జిమ్‌లో వర్కౌట్ చేయటం, ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ఫుడ్ తినటం, ఇవన్నీ కూడా స్ట్రెస్‌ని బిల్డ్ చేస్తాయంట. ఆ స్ట్రెస్ బిల్డ్ చేయటం వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఆ కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల నీ బ్రెయిన్ డ్యామేజ్, నీ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతదంట. రూల్ 6 ఏంటి అంటే, నీకు ఎక్కువ వాకింగ్‌కి ప్రిఫర్ చేయమని చెప్తుందనమాట. ఎక్కువ ఈ జపాన్, గ్రీస్ ఏరియాలో ఎక్కువ వాకింగే ప్రిఫర్ చేస్తారంట. ఆవ్ నువ్వు బైకేసుకొని వెళ్ళటం కన్నా వాకింగ్‌ని ప్రిఫర్ చేస్తే నీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరుగుతుందని చెప్పింది. 7 ఏంటి అంటే, నీకు నచ్చినప్పుడు తిను, నచ్చినప్పుడు పడుకో అని చెప్పిందనమాట. అంతేగాని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్, ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇవన్నీ కరెక్ట్ టైంకి చేయమని చెప్పలేదు. నీకు ఆకలేస్తే తిను, లేకపోతే తినొద్దు అని చెప్పిందనమాట. నిద్రొస్తే నిద్రపో, లేకపోతే నిద్రపోకు అని చెప్పింది. దీన్ని జపానోళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారనమాట. అందుకు జపాన్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువగా ఉంది అని చెప్తుందనమాట. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, మనం 140 సంవత్సరాలు బతకక్కలేదు. బతికినన్ని రోజులు హ్యాపీగా బతికి, మన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, మనకు నచ్చింది తింటూ, మనకు నచ్చింది చేస్తూ, పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టకుండా బతికితే చాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.